రవితేజ మన మాస్ మహారాజా కొట్టేశాడు. ఇరుముడితో 100 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఇంతకన్నా హ్యాపీ న్యూస్ ఉంటుందా? అసలు ఇరుముడి సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఇంత పాజిటివ్ రెస్పాన్స్ ఇప్పటి వరకు ఏ సినిమాకి రాలేదు. అందుకే కేవలం 4 రోజుల్లోనే 100 కోట్ల కలెక్షన్ని దాటేసింది. ఇంకా సినిమా థియేటర్స్ లో చాలా రోజులు ఆడే ఛాన్స్ ఉంది కాబట్టి ఇంకెన్ని రికార్డ్స్ బ్రేక్ అవుతాయో చూడాలి. మాస్ మహారాజా రవితేజ కెరియర్లో మరో గుర్తుండిపోయే విజయంగా ఇరుముడి నిలుస్తుంది. ఎన్నో ఏళ్లుగా అభిమానులు ఎదురుచూస్తున్న బ్లాక్ బస్టర్ను ఈ సినిమా అందించిందనే చెప్పాలి. కమర్షియల్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రవితేజ ఈసారి మాత్రం పూర్తిగా కొత్త తరహా పాత్రను ఎంచుకొని ప్రేక్షకులను షాక్కు గురిచేశారు. దర్శకుడు శివ నిర్మాణ చెప్పిన కథను నమ్మి తన ఇమేజ్ను పక్కన పెట్టి చేసిన ఈ ప్రయోగం ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద భారీ ఫలితాన్ని అందుకుంటోంది. సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే అన్ని ప్రాంతాల్లో పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఆదరిస్తూ ఉండడంతో రోజురోజుకు కలెక్షన్లు మరింత పెరిగిపోతున్నాయి. భావోద్వేగాలతో పాటు మంచి కథ, సహజమైన పాత్రలు, ఆకట్టుకునే సంగీతం కలిసి సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్లాయి. సోషల్ మీడియాలో కూడా సినిమా గురించి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 4 రోజుల వ్యవధిలోనే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ వసూళ్లను దాటిన ఈ సినిమా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. రవితేజ కెరియర్లో అత్యంత వేగంగా 100 కోట్ల క్లబ్లో చేరిన సినిమాగా ఇరుముడి కొత్త రికార్డు సృష్టించింది. గత కొన్ని సంవత్సరాలుగా సరైన విజయాన్ని అందుకోలేకపోయిన రవితేజకు ఈ సినిమా నిజమైన కంబ్యాక్గా మారిందని అభిమానులు భావిస్తున్నారు. ఈ విజయం ఆయన మార్కెట్ను కూడా మరింత బలపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. శివ నిర్మాణ దర్శకత్వానికి కూడా మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఆయనకు ప్రత్యేకమైన భావోద్వేగ కథనం, పాత్రల మధ్య సహజమైన సంభాషణలు ఈ సినిమాలో కూడా ప్రధాన బలంగా నిలిచాయి. కమర్షియల్ అంశాలను అవసరమైనంత మాత్రమే ఉపయోగించి కథకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రేక్షకులకు బాగా నచ్చింది. అందుకే మొదటి షో నుంచి వచ్చిన మంచి టాక్ ఇప్పటికీ కొనసాగుతోంది. ఇక మరోవైపు పాన్ ఇండియా స్టార్ యష్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం టాక్సిక్ విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ సినిమా కోసం తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇవ్వగా అదే బాటలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రత్యేక జీవో జారీ చేసింది. సినిమా విడుదలైన తొలి 10 రోజుల పాటు టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చింది. అంతేకాదు ప్రత్యేక ప్రీమియర్ షోలకు కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది. బుధవారం ఉదయం 6 గంటల నుంచే ప్రత్యేక ప్రదర్శనలు ప్రారంభం కానుండగా కొన్ని ప్రీమియం షోల టికెట్ ధరను 600 వరకు నిర్ణయించారు. దీంతో టాక్సిక్ ఓపెనింగ్స్ భారీగా ఉండే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఇదే సమయంలో అందరి దృష్టి ఇప్పుడు ఇరుముడి కలెక్షన్స్ పైనే ఉంది. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన జోరు కొనసాగిస్తున్న ఈ సినిమా టాక్సిక్ ఎంట్రీ తర్వాత కూడా అదే స్థాయిలో నిలబడుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే పెద్ద సినిమా విడుదలైనప్పుడు సహజంగానే ఎక్కువ థియేటర్లు కొత్త చిత్రానికి కేటాయిస్తారు. దీంతో ఇప్పటికే విజయవంతంగా నడుస్తున్న సినిమాల షోలు కొంతమేర తగ్గే ఛాన్స్ ఉంది. కానీ ట్రేడ్ వర్గాలు మాత్రం ఇరుముడి విషయంలో పెద్దగా ఆందోళన అవసరం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. దీనికి ప్రధాన కారణం కుటుంబ ప్రేక్షకుల ఆదరణ. ఫ్యామిలీ ఆడియన్స్ ఒక సినిమాను నచ్చితే వారాల తరబడి థియేటర్స్లో చూసే అవకాశం ఉంటుంది. అలాంటి బలమైన మౌత్ టాక్ ప్రస్తుతం ఇరుముడికి లభిస్తోంది. అందువల్ల థియేటర్ల సంఖ్య తగ్గినా ఉన్న షోలలో మంచి ఆక్యుపెన్సీ కొనసాగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు టాక్సిక్ ఫలితం కూడా ఇరుముడి కలెక్షన్స్ ను డౌన్ చేస్తుందా అన్న ఆలోచన ఉంది. ఒకవేళ యశ్ సినిమా అంచనాలకు తగ్గట్టుగా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటే కొద్ది రోజుల పాటు ప్రేక్షకుల దృష్టి ఆ చిత్రంపై ఎక్కువగా ఉండొచ్చు. భారీ యాక్షన్, పాన్ ఇండియా హైప్ కారణంగా ఓపెనింగ్స్ కూడా భారీగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఒకవేళ టాక్సిక్ కు మిశ్రమ స్పందన వచ్చినా లేదా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయినా పరిస్థితి పూర్తిగా మారిపోవచ్చు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ వదిలిపెట్టరు. ప్రస్తుతం ఇరుముడికి అదే అతిపెద్ద బలం. కథ, భావోద్వేగాలు, నటీనటుల ప్రదర్శన నచ్చిన ప్రేక్షకులు తమ స్నేహితులు, కుటుంబ సభ్యులకు కూడా ఈ సినిమాను సిఫార్సు చేస్తున్నారు. ఈ మౌత్ పబ్లిసిటీ కారణంగానే సినిమా రోజు రోజుకు స్థిరమైన కలెక్షన్లను నమోదు చేస్తోంది.
రవితేజ కెరియర్ పరంగా చూస్తే ఈ విజయం చాలా ప్రత్యేకమనే చెప్పాలి. స్టార్ హీరోగా ఎన్నో కమర్షియల్ సినిమాలు చేసిన ఆయన ఈసారి కథను నమ్మి కొత్త ప్రయోగం చేశారు. ఆ నిర్ణయమే ఇప్పుడు ఆయనకు కెరియర్లోనే అత్యంత వేగంగా 100 కోట్ల క్లబ్లో చోటు కల్పించింది. అభిమానులు కూడా సోషల్ మీడియాలో రవితేజకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నారు.